మార్నేరి నంబిగారి కోరికపై మహాపూర్ణుల వారు తన దేహానికి అంత్య సంస్కారాలు చేయగా అక్కడున్న వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. అవ్వా, తగునా ఇది? కూడదు కూడదు అని ఒకరు, యతీశ్వరులకి చేసే బ్రహ్మమేధ సంస్కారం ఈ మార్నేరి నంబిగారికి మన మహాపూర్ణుల వారు చేశారు అని ఇంకొకరు, ఇది తప్పు, ఘోరం, ఈ మహాపూర్ణుణ్ణి వెలివేయండి అని ఇంకొకరు, బ్రాహ్మణుడై ఉండి ఒక పంచముడికి అస్పృశ్యుడికి అగ్ని సంస్కారం చేశాడా? అందులోనూ బ్రహ్మమేధ సంస్కారమా? ఈ ఊరి నుండి బహిష్కరించండి అతన్ని అని ఇంకొకరు. ఏమిటో అనుకున్నాం కానీ ఆచారాలన్నీ మంట కలిసిపోతున్నాయి అని ఇంకొకరు. ఇక రామానుజుల వారు రావటం గమనించి అక్కడున్న వారందరూ, అదిగో రామానుజుల వారు వస్తున్నారు, పదండి వారిని ప్రార్థిద్దాం, ఇదేదో తేలుద్దాం అని స్వామివారిని సమీపించగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఆగండి, పెద్దలను అలా అనరాదు, కారణం లేకుండా చెయ్యరు, వారినే అడుగుదాం అని రామానుజుల వారు మహాపూర్ణుల వారిని ఇలా అడుగుతున్నారు. ఆచార్య, జ్ఞానానికి వినయానికి మారుపేరు మీరు. అందరూ కాదన్నా మార్నేరి నంబి అంత్యక్రియలు బ్రహ్మమేధ సంస్కారం మీరు చేశారంటే అందులో ఏదో మర్మముంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మాకు తెలుసుకోదగినదైతే వివరించి చెప్పరు అని అడగగా మహాపూర్ణుల వారు ఇలా చెప్తున్నారు. స్వామి రామానుజ, ఇందులో మర్మమేమీ లేదు. దైవజ్ఞానానికి కులముతో పనిలేదు. మార్నేరి నంబికి యామునాచార్య స్వామి కృపతో ఆ జ్ఞానం కలిగింది. అందుకే వారు గౌరవానికి పాత్రులు, భగవత్ సమానులు కూడా. అదలా ఉంచి మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని ఆచారం ప్రమాణమే కదా అని మహాపూర్ణుల వారు అడగగా అందులో సంశయమేముంది, అందరికీ అనుసరించదగినదే అని అంటారు రామానుజుల వారు. జటాయువు ఒక గ్రద్ద, శ్మశానంలో తిరిగే పక్షి. దాని జ్ఞానానికి కరిగిన శ్రీరాముడు ఆ గ్రద్దకు బ్రహ్మమేధ సంస్కారం చేసి కన్న కొడుకులా అశౌచం పట్టాడు అని మహాపూర్ణులు వారు చెప్పగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. దానిని పరమపదానికి పంపాడు కదా, గచ్చలోకాన్ అనుత్తమాన్ అన్నాడు కంటతడి పెట్టుకుంటూ. ఇదెంతో వెలకట్టలేని గొప్ప గుణం రామునిలో అని రామానుజుల వారు చెప్పగా మహాపూర్ణుల వారు ఏమంటున్నారో రేపు చూద్దాం.